తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఒక వినూత్న మార్పుకు వేదికగా నిలుస్తున్నాయి. సాధారణంగా పెద్దలు, అనుభవజ్ఞులే పరిమితమైన రాజకీయాలను భావించే స్థానిక పాలనలో ఈసారి యువతరం రికార్డు స్థాయిలో తమ ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిలో అధిక శాతం మంది యువకులే ఉండడం ఈ మార్పుకు ప్రధాన నిదర్శనం. మొదటి 2 విడతల ఎన్నికల్లో నమోదైన మొత్తం నామినేషన్లలో ఏకంగా 70% పైగా అభ్యర్థులు 30 నుండి 44 ఏళ్ల మధ్య యువకులుగా గుర్తించబడడం యువత రాజకీయాలపై ఎంత ఆసక్తి చూపిస్తుందో తెలియజేస్తుంది. గ్రామ సమస్యలపై అవగాహన, మార్పు తీసుకురావాలనే తపనతో ఈ యువతరం ఎన్నికల బరిలోకి దూకుతుంది. యంగ్ జనరేషన్ భాగస్వామ్యం ముఖ్యంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. వివరంగా చూస్తే సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న వారిలో 60% మంది వరకు యువతే ఉండగా, వార్డు సభ్యుల బరిలో అయితే ఈ శాతం మరింత ఎక్కువగా 75% పైగా ఉండడం విశేషం. ఇది గ్రామీణ రాజకీయాలలో ఒక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. చదువుకొని ప్రపంచాన్ని చూసిన యువతరం తన గ్రామ అభివృద్ధికి సొంత ఆలోచనలు, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించగలరు. ముఖ్యంగా చాలా చోట్ల యువ అభ్యర్థులు తమకున్న మంచి ఉద్యోగాలు సైతం వదులుకొని ఎన్నికల్లో పోటీ పడడం తమ గ్రామానికి సేవ చేయాలనే వారి నిబద్ధతను తెలియజేస్తుంది. యువ అధిక సంఖ్యలో రాజకీయాల్లోకి రావడం పట్ల పంచాయతీ పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారు పాత రాజకీయ పద్ధతులు, విధానాలను దూరంగా ఉండి కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. తమ గ్రామాలను ఆధునీకరించడానికి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ఈ కొత్త తరం నాయకత్వం కృషి చేయవచ్చు. ఈ ఎన్నికల్లో యువతరం చూపించిన ఉత్సాహం రాజకీయాల కంటే కేవలం పెద్దలకే సొత్తు కాదనే భావనను తొలగించి గ్రామీణ స్థాయిలో కూడా సమర్థవంతమైన, చురుకైన పాలన అందించడానికి మార్గం సుగమం చేస్తుంది.